వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 25వ భాగం 4/11/25. क्रतुं समाप्यतु ददान्यायतः पुरुषर्षभः ऋत्विग्यो हि ददौ राजा तां धरां क्रतुवर्धनः. పురుషర్షభ పురుషశ్రేష్ఠుడై రాజా దశరథ మహారాజ్ క్రతువర్ధన క్రతువును వృద్ధి పొందిస్తూ క్రతువు సమాప్య పూర్తి చేసి తదా అప్పుడు న్యాయత శాస్త్రానుసారంగా తాం ధరాం ఆ భూమిని ఋత్విక్కులకు దదౌ ఇచ్చారు. పురుషశ్రేష్ఠుడైన దశరథుడు క్రతువును పూర్తి చేసి దాని ఫలము పరిపూర్ణంగా లభించటానికి ఈ భూమి అంతా అంటే తను పరిపాలించే భూమి అంతా ఋత్విక్కులకు దానం చేశారు. ఋత్విజస్వభ్రువన్ సర్వే రాజానంగత కల్మషం భూనా భవానేవ మహీం కృత్స్నాం ఏకో రక్షితుమర్హతి. శ్రే సర్వే సమస్తమైన ఋత్విక్కులు గత కల్మషం పాపరహితుడై రాజానం దశరథుడిని గురించి అబ్బుర్వన్ ఇలా మాట్లాడారు ఆయనతో. భవాన్ నువ్వు ఏకహ ఏవ ఒక్కడివే కృత్స్నాం సమస్తమైన మహీం భూమిని రక్షించడానికి అర్హసి తగి ఉన్నావు. కానీ ఈ ఋత్విక్కులంతా పాపరహితుడైన దశరథుడితో ఇట్లా అన్నారు, ఈ భూమినంతా రక్షింప కలవాడవు ఒక్కడవే. న భూమ్యా కార్యమస్మాకం నహి శక్తాస్మ పాలవే రతా వాధ్యాయ కరణే వయం నిత్యం హి భూమిపా నిష్క్రియం కించిదేతే దేనేవేహ ప్రయచ్చన్ భవాన్ ఇది. భూమిపా రాజా భూమ్యా భూమి చేత్ అస్మాకం మా కార్యం పనేముందయ్యా. పాలించటంలో శక్తాహ సమర్థులం నా హి మేం కా భయం మేం నిత్యం ఎప్పుడు స్వాధ్యాయాధ్యాయాలలో చదవటం చదువు నేర్పడం. రతాహ ఆసక్తులం కదా. భవాన్ నువ్వు ఇహ ఈ భూమిని కించిత్ ఏమైనా నిష్క్రియం మూల్యాన్ని ప్రయచ్చుతూ ఇచ్చేదుగా. ఈ భూమి నువ్వే తీసుకొని దాని బదులేదు దానికి సమానమైన ఎంత డబ్బు వస్తుందో అది మాకు మేమేం చేసుకోవడం. భూమిని పరిపాలించే దశరథ రాజా ఎప్పుడూ స్వాధ్యాయ అధ్యయనం చేసుకునే మాకు ఈ భూమి వ్యవసాయం మా వల్లే అవుతున్నాయ్యా. ఈ భూమిని నువ్వే తీసుకొని బదులుగా స్వల్పంగా ఏదైనా ధనం ఎంత అంతగా నిష్క్రియం ఏదైనా ఒకదాని బదులు ఇచ్చే ధనం అంటావు. అది ఒకదానికొకటి బార్టర్ లాగా. మణిరత్నం సువర్ణం వా గావో యద్వా సముజ్యతం తత్ప్రయచ్చ వర నరశ్రేష్ఠ ధరణ్యాన ప్రయోజ. నరశ్రేష్ఠ రాజా మణిరత్నం శ్రేష్టమైన మాణిక్యం కాని సువర్ణం వా బంగారం కాని గావహ గోవులు కాని యద్వా ఏది సముజ్యతం సిద్ధంగా నీ దగ్గర ఉందో తత్ అది గాని ప్రయచ్చ ఇవ్వు. ధరణ్యా భూమితో ప్రయోజనం అనేది నా లేదు. శ్రేష్టమైన మాణిక్యంగా బంగారంగా గోవులుగా ఏదో వస్తువు ఏది నీకు రెడీగా ఉంటే సిద్ధంగా అది మాకు భూమితో ఏం ప్రయోజనం లేదు. ఏవ ముక్తో నరపతి
మా బ్రహ్మణ్యైర్వేదపారగై గ్రహం శతసహస్రాణి దశతేభ్యో దదౌ నృప శతకోటి సువర్ణస్య రజతస్య చతుర్గుణం నరపతి నరులకు ప్రభువైన నృప రాజు దశరథు వేదపాలకై వేదాల మీద పారం అంతు చూసినటువంటి బ్రాహ్మణులచే ఏవం ఈ విధంగా ఉక్తాహ చెప్పబడిన వాడి తేభ్య వాళ్ళ గవాం గోగుల యొక్క దశశతసహస్రాన్ని 10 లక్షలను సువర్ణస్య బంగారం యొక్క 100 కోట్లను రజతస్య వెండి యొక్క చతుర్గుణం 4 రెట్లను దద్దౌ ఇచ్చారు. వేదాలతో నిష్ణాతులై ఆ బ్రాహ్మణులు ఆ విధంగా చెప్పగా దశరథుడు వాళ్ళకి 10 లక్షల గోవులు 100 కోట్ల బంగారు నాణాలు 400 కోట్ల వెండి నాణాలు ఋత్విజశ్చ తతః సర్వే ప్రదతు సహితావసు ఋష్యశృంగాయ మునయే వశిష్ఠాయ చ ధీమతే తతః ఆ తర్వాత ఋత్విక్ సర్వే అంతా సహితా కలిసిన వాళ్ళే వసు ఆ భవనాన్ని ఋష్యశృంగాయ మునయే ఋష్యశృంగు మొదలైన మునుడి ధీమతే బుద్ధుడమంతుడే వశిష్ఠుడికి ప్రదదు ఇచ్చ ఋత్విక్కులందరూ కలిసి ఆ మొత్తం ధనాన్ని ఋష్యశృంగుడికి ధీమంతుడైన వశిష్ఠుడికే ఇచ్చేశారు. తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమా సుప్రీత మనసః సర్వే ప్రచ్యూచుర్ముదితా భృజం తతః ఆ తర్వాత సుప్రీత మనస బాగా సంతోషించిన మనస్సులు కలే ఆ ద్విజోత్తమా బ్రాహ్మణోత్తమ సర్వే అంత న్యాయతః న్యాయంగా ప్రవిభాగం పంపకం చేసి కృత్వా చేసి భృజం మిక్కిల్ ముదితా సంతోషించాం అని ప్రచ్యూచు తిరిగి పలికారు. అప్పుడు సంతోషించిన మనస్సులు గల ఆ బ్రాహ్మణులందరూ న్యాయానుసారంగా ఆ ధనాన్ని పంచుకొని చాలా ఆనందించామండి, సంతృప్తిగా ఉంది అన్నారు. తతఃప్రసర్పకేభ్యంతు హిరణ్యం సుసమాహిత జంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. తతః ఆ తర్వాత తదా అప్పుడు సుసమాహితా చాలా శ్రద్ధ కలవాడి ప్రసర్పకేభ్య యాగం చూడటానికి వచ్చిన బ్రాహ్మణేభ్య బ్రాహ్మణుల కోటి సంఖ్యం కోట్ల కొలది జాంబూనదం బంగారాన్ని దదౌ ఇచ్చారు. ఆ తర్వాత దశరథుడు శ్రద్ధాసక్తుడై యాగం చూడటానికి వచ్చిన బ్రాహ్మణులకు కూడా కోటి బంగారు నాణ్యాలు ఇచ్చారు. దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మై చిజ్యాచమానాయ దదౌ రాఘవనందన. తథా ఆ తర్వాత రఘునందన దశరథ మహారాజ్ యాచమానాయ యాచిస్తున్న కస్మిచ్చిత్ ఒకానొక దరిద్రాయ దరిద్రుడై బ్రాహ్మణాయ బ్రాహ్మణుడు ఉత్తమమై హస్తాభరణాన్ని దదౌ చేతికి మురుగుడు ఇచ్చాడు. ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి యాచిస్తే దశరథుడు అతనికి తన చేతిలో ఉన్న బంగారు ఆభరణాన్ని ఇచ్చేసి తతఃప్రీతేషు నృపతి ద్విజేషు ద్విజవత్సల ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణ. తతః పిమ్మట ద్విజవత్సల బ్రాహ్మణుల మీద ప్రేమగల నృపతి రాజు ద్విజేషు బ్రాహ్మణులు ప్రీతేషు సత్సు సంతోషించిన వాళ్ళై హర్షపర్యాకులేక్షణ
ఆనందంతో వ్యాకులమైన చూపులు కలవాళ్ళై తేషాం వాళ్ళ యొక్క ప్రణామం నమస్కారాన్ని అక్కరోత్తు చేశారు. బ్రాహ్మణుల మీద అధిక ప్రేమ గల గౌరవం దశరథుడు వాళ్ళందరూ సంతృప్తి పొందేటట్లుగా చూసి ఆనందం చేత వ్యాకులాలైన చూపులతో వాళ్ళకి నమస్కారం చేశారు. సత్యాశిషో అధ విధివద్బ్రాహ్మణై సముదీరితా ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ. అధ ఆ తర్వాత ఉదారస్య దానశీలుడు, నృవీరస్య మానవులలో గొప్ప రాజు వీరుడు, ధరణ్యాన్ భూమిపై, ప్రణతస్య వంగి నమస్కరిస్తున్న వాడు అయినటువంటి తస్య అతని బ్రాహ్మణై బ్రాహ్మణులచే విధివత్ యథాశాస్త్రంగా ఆశిష ఆశీర్వచనాలు సముదీరిత ఇవ్వబడ్డాయి. అంటే బ్రాహ్మణ వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. సాష్టాంగ ప్రణామం చేస్తాను ఆ మహాదాత అయిన దశరథుణ్ణి బ్రాహ్మణులంతా కూడా యథావిధంగా వేదోక్తంగా ఆశీస్సులు ఇచ్చారు. తత ప్రీతమనారాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపావహం స్వర్ణయవం దుష్కరం పార్థివర్షదై వర్షిభై. తత ఆ తర్వాత రాజారాజు పాపావహం పాపాలను పోగొట్టేటువంటి స్వర్ణయవం స్వర్ణవయం అంటే స్వర్గాన్ని ఇచ్చేటువంటి పార్థివర్షభై శ్రేష్ఠులై రాజుల చేత కూడా దుష్కరం చేయటానికి అశక్తమైనటు అనుత్తమం అత్యుత్తమమైనటువంటి యాగాన్ని ప్రాప్య పొంది ప్రీతమన సంతోషించిన మనస్సు కలవాడై అశ్వమేధయాగం సర్వ పాపాలని తొలగిస్తుంది, స్వర్గానికి తీసుకువెళ్తుంది. కానీ అది స్వర్గానికి రహదారి. గొప్ప రాజులు కూడా ఎవ్వరు చెయ్యటానికి సాహసించనటువంటి గొప్ప యాగాన్ని దశరథ మహారాజు అందరి సహకారంతో నిర్విఘ్నంగా సంతృప్తిగా సంతోషంగా ఆనందజనకంగా అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసి దశరథుడు చాలా సంతోషం. తతో బ్రవీద్ ఋష్యశృంగం రాజా దశరథస్తథా కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి మవ్రత. తతః ఆ తర్వాత రాజా దశరథుడు తదా అప్పుడు ఋష్యశృంగ మహర్షిని గురించి అబ్రవీత్ ఇలా అన్నారు. సువ్రత మంచి వ్రతం కలిగినటువంటి మహానుభావ, కులస్య కులాన్ని వర్ధనం వృద్ధి కలిగించే కర్మను కర్తం చేయటానికి అర్హసి తగి ఉన్నావు. దశరథుడు ఓ మహాముని ఋష్యశృంగ, నా వంశము యొక్క వృద్ధి హేతువై కర్మ చెయ్యాలయ్యా అని ఋష్యశృంగుణ్ణి ప్రార్థించారు. తథేతి స రాజాన్ నమువాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజ్యం పశ్చత్వా రస్తే కులోద్భవః. ఇత్యాశ్రయ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 14 సర్గ. ద్విజసత్తమ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఋష్యశృంగు పధేతి, బాగుంది రాజుగారు, నీ ఆలోచన బాగా ఉంది, అలాగే చేద్దాం అని రాజైన దశరథుడితో ఉవాచ పలిక. రాజన్, ఓ రాజా, తేని కులోద్వహా కులాన్ని ఉద్ధరించే 4 నలుగురు సుతాహ కుమారులు భవిష్యంతి పుడత. రాజా, నువ్వు అన్నట్టే చేద్దాం, నీకు వంశోద్ధారకులై 4 కొడుకులు పడతారు అని ఋష్యశృంగుడు చెప్పాడు. ఇది
బాలకాండలు 14వ సర్గ అయిపోయి 15 పంచదశ సర్గ. ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో దశరథుడు ఇప్పటిదాకా అశ్వమేధం చేశారు. ఇప్పుడు పుత్ర ఇష్టి పుత్రుల కోసం యజ్ఞం చేస్తున్నారు. దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుడు రావణ వధ ఉపాయం చెప్పడం, మహావిష్ణువు దేవతలను వదార్చి మేధావీతు తతోధ్యాత్వా స కించిదిదముత్తరం లబ్ధ సంజ్ఞస్తతస్తంతు వేదజ్ఞో నృపమబ్రవీత్. తతః ఆ తర్వాత మేధావంతుడు వేదజ్ఞ వేదాలు బాగా తెలిసినవాడు అయిన సహా అతడు కించిత్ కొంచెం ధ్యాత్వా ఆలోచించి తతః ఆ తర్వాత లబ్ధ సంజ్ఞ అక్కడ ఏదో ఆయనకి లైట్ వెలిగింది బల్బు, ఆ కంచి స్మృతి కలిగిన వాడే తం ఆ నృపం దశరథ మహారాజుతో అబ్రవీత్ ఇలా అన్నారు. మేధావంతుడు సకల వేద నిష్ణాతుడు అయిన ఋష్యశృంగుడు కొంచెం ఆలోచించి, అంటే ఒకసారి మనస్సులో ఏం జరగబోతోంది మనసులో ఆలోచి ఏ కర్మ చేస్తే బాగుంటుంది, ఆయన కోరిక తీరుతుంది, నేను కూడా గబుక్కున అనేసా నలుగురు కొడుకులు పుడతారయ్యా అని, కనుక దానికి తగిన కర్మ ఏమిటి, ఇష్టి ఏమిటి అని ఆలోచిస్తాను. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తైర్మంత్రై సిద్ధాం విధానత్. అహం నేను తే నీకు అంటే దశరథ మహారాజు పుత్ర కారణ పుత్రుడు కలగటానికి అధర్వ శిరస్సు అనే వేద భాగంలో ప్రోక్తై చెప్పబడి మంత్రై మంత్రాల చేత సిద్ధాం ఏర్పడబడి పుత్రీయాం పుత్రులను ఇవ్వకల అయిన ఇష్టి యాగాన్ విధానత శాస్త్రానుసారంగా కరిష్యామి చెయ్యకలనయ్యా నీ కోసం అన్న. నీకు పుత్రుడు కలగటానికై పుత్రకామేష్టి కామ అంటే కోరిక, పుత్రులను కలగాలనే కోరిక తీర్చే ఇష్టి యాగాన్ని చేయిస్తా. దీన్ని అధర్వ శిరస్సు అనే వేద భాగంలో ఉన్న మంత్రాలతో చెయ్యాలి, ఆషామాషిక. తత ప్రాకం యథామిష్టిం పుత్రీయాం పుత్రకారణాత్ జహుజుహావచాగ్నౌ తేజస్వి మంత్రదృష్టేన కర్మణ. తతః ఆ తర్వాత పుత్రకారణాత్ పుత్రుల కోసమై పుత్రీయాం పుత్రులను కలిగించే తాం ఇష్టిం ఆ ఇష్టిని యాగాన్ని ప్రాకామ్య ప్రారంభించి తేజస్సు కల ఆ ఋష్యశృంగ మహర్షి మంత్రదృష్టే మంత్రోక్తమైన కర్మల చేత పనుల చేత అగ్నియన్ జుహోవాచ హోమం చేశారు. మహాతేజోవంతుడైన ఋష్యశృంగ మహర్షి దశరథుడికి పుత్రుడు కలగటాన్ని పుత్రియేష్టి అనేదాన్ని ప్రారంభించి మంత్రోక్త విధానంతో అగ్నిలో హోమాలు చేశారు. తతో దేవాక్త గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథా విధి. తతః ఆ తర్వాత సగంధర్వా గంధర్వులతో కూడి దేవతలు సిద్ధాశ్చ సిద్ధులు పరమర్షయ మహర్షులు యథావిధి యథాశాస్త్రంగా వేదంలో చెప్పినట్లుగా ఆగమాల్లో ఇవ్వబడినట్టు భాగ ప్రతిగ్రహార్థం యజ్ఞ భాగాలు స్వీకరించడానికి సమవేతావై కలిశారంతా. అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు పరమర్షులు శాస్త్రానుసారం తమ యజ్ఞ భాగాలు తీసుకోవటానికి అక్కడికి వచ్చేసారు. అప్పుడు అనుకోవడం వాడు వాలటం తాహ సమేచ యథాన్యాయం తస్మిన్ సదసి దేవతా
అబ్రువన్లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్ ఆహ ఆ దేవతాహ దేవత యథా న్యాయం న్యాయానుసారంగా తస్మిన్ ఆ సదస్సులో సమీక్ష కలిసి లోకకర్తారం లోకాలను సృజించే బ్రహ్మదేవుని గురించి మహత్పూజ్యమైన వచనాన్ని అబ్రువన్ పలికారు. ఆ దేవతలంతా శాస్త్రానుసారంగా ఆ సదస్సులో సకల లోక స్రష్ట అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి దగ్గరకు వెళ్ళి పూజ్యమైన గౌరవమైన వాక్యాలతో ఇలా అన్నారు. భగవంత ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధతే వీర్య శాసితం తు న శక్కునుమః. భగవాన్ ఓ భగవంతుడా బ్రహ్మదేవ రావణుడనేటువంటి రాక్షసుడు తత్ప్రసాదేన నీ అనుగ్రహంతో వీర్యాత్ పరాక్రమం వల్ల మమ్మల్ని సర్వాన్ అందరినీ బాధిస్తుంది. వాడిని శాసితం శిక్షించడానికి నా శక్నుమః మా దగ్గర దమ్ము లేదు, నేనేం చెయ్యలేం, వాడిని ఎదిరించలేము. భగవాన్ రావణుడనే రాక్షసుడు నీ వరప్రసాదంగా కలిగిన పరాక్రమం మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు. వాడిని శిక్షింపలేకపోతున్నాం. వాడిని ఎదుర్కొనే శక్తి మాలో ఎవరికీ లేదు. తయా తస్మై వరో దత్త ప్రీతేన భగవన్ పురా మానయంత తం నిత్యం సర్వం తస్య క్షమామహే. భగవాన్ ఓ భగవంతుడా బ్రహ్మదేవుడా అన్నది పూర్వం ప్రీతేన సంతోషించిన త్వయ నీ చేత తస్మై వాడికి వరం దత్త ఇవ్వబడి తం ఆ వరాన్ని మానయంత గౌరవిస్తూ తస్య వాడి సర్వం సమస్తమైన దుష్టత్వం నిత్యం ఎప్పుడు క్షమామహే క్షమిస్తున్నాం. నువ్వు వరం ఇచ్చావు, నేనేం చెయ్యలే. వాడు విజృంభిస్తున్నాడు, అందరినీ బాధపిస్తున్నాడు. కానీ నువ్వు ఇచ్చిన వరం వల్ల మేమేమి అనలేక కూర్చుకున్నాం. భగవాన్ మేము అతన్ని సంతోషించాం, నువ్వు అతనికి వరం ఇచ్చావు. ఆ వరాన్ని గౌరవిస్తూ మేము అతని అపకారాన్ని వాడు మాకు చేసినా క్షమిస్తూ అన్నీ మూసుకొని కూర్చున్నాం. ఉద్వేజయతి లోకాం స్త్రీనుచ్ఛ్రితాన్ ద్వేష్టి జన్మద దుర్మతి శక్రం త్రిదశ రాజానం ప్రదర్శయితు మిచ్చతి. దుర్మతి ఆ దుర్మతి అయిన 3 లోకాలు ఉద్వేజయతి పీడిస్తున్నాడయ్యా నీ వరం మూలంగా. ఉచ్ఛ్రితాన్ ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళని ద్వేషిస్తూ త్రిదశ రాజాన్ దేవతల రాజైన శక్రం ఇంద్రుని ప్రదర్శయితం అవమానించటానికి కూడా ఇచ్చతి నిశ్చయించుకున్నాడు. వాణ్ణి ఏడిపిస్తాడు. దుర్బుద్ధి అయిన రావణాసుడు 3 లోకాలను పీడిస్తున్నాడు. లోక పాలకులతో ద్వేషం పెంచుకున్నాడు. దేవాధీశుడైన ఇంద్రుణ్ణి కూడా అవమానిస్తున్నాడు రోజు. ఋషీన్ యక్షాన్ సర్వ గంధర్వానసురా బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. దుర్ధర్ష ఎదిరించటానికి శక్యం కానటువంటి వాడు వరదానేన వరం పొందిన గర్వం చేత మోహిత గర్వితుడై ఋషులను యక్షులను సగంధర్వాన్ గంధర్వులను అసురులను తథా అంతేగా బ్రాహ్మణులు
అతి కాంబ్రది అవమానిస్తుంది. వరం చేత కన్ను మిన్ను కనక రావణుడు ఋషులను గంధర్వులను అసురులను బ్రాహ్మణులను అవమానిస్తున్నాడు. వాడినెవ్వడు ఎదిరించలేకపోతున్నాం, బాధలు తట్టుకోలేకపోతున్నా, మా ఓర్పు నశించిపోతోంది, ఒక లిమిట్కి వచ్చేసింది అని చెప్పి. నైనం సూర్య ప్రసతది పార్శ్వేవాతి నమారుత చలోర్మిమాది తం దృష్ట్వా సముద్రోపిన కంపతే. ఎంత దాకా వెళ్ళాడంటే ఏవం వీడిని సూర్యుడు నా ప్రతతపి తపింప చెయ్యలే. సూర్యుడి ఎండ వాడిని పేకలేదు, అది మనం బాగా చెప్పాలి. మారుత గాలి పార్శ్వే దగ్గర నవాతి వీచటం లేదు, గాలి కూడా వాడి దగ్గరికి వెళ్ళలేదు, సాహసం లేదు. చలోర్మి మారి చంచలమైన తరంగ పంతులు గల సముద్రుడు కూడా తం అతని దృష్ట్వా చూసి నా కంపతే కదలతలే. రాగవే అంటే ఆగుతుంది, గాలి వీ అంటే అగ్ని దహించు అంటే దహి. అలా అందరినీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నాడు తోలు బొమ్మల. సూర్యుడు అతనికి వేడి కలిగిస్తే అయిపోతాడు. వాయువు వాని పక్క దాటి కూడా దగ్గర కూడా రాలేక, వీచమంటే వీచాలి, వాయుమంటే అయిపోతుంది. కనుక ఎప్పుడు బాగా తరంగాలతో విజృంభించే సముద్రం కూడా రావణ్ణి చూసుకొని పోసుకుంటారు. కనుక కదలేకపోతుంది, తరంగాలు కూడా కద. తన్మహన్నో భయం తస్మాత్ ద్రాక్ష వాగ్ఘోర దర్శనాత్ వధార్థం తస్య భగవన్ ఉపాయం కర్తుమర్హసి. తత్ అందువల్ల ఆ కారణం ఘోరమైన దర్శనం కల. తస్మాత్ ఆ రాక్షసు నుండి రావణాసురుడు భయాన్ భగవంతుడా బ్రహ్మ తస్య వాడి వధార్థం సావు కోసం ఉపాయం కర్తుం చెయ్యటాన్ని అర్హసి, నువ్వే తగిన వాడని అని బ్రహ్మకి ధూపం వేస్తున్నారు వీళ్ళంతా. వాడి దర్శనమే చాలా ఘోరం, చూస్తేనే భయం. అలాంటి వాడి నుండి మాకు గొప్ప భయం వచ్చి ఏ క్షణంలో వచ్చి మీద పడతాడు అనే భయం. భగవాన్ బ్రహ్మ వాడిని చంపటాన్ ఏదైనా ఒక ఉపాయం నువ్వే చెయ్యాలి, మమ్మల్ని ఒడ్డున చేర్చాలంటే నువ్వు. ఏవ ముక్త స్వరై సర్వై చింతయిత్వా తతో బ్రవీత్ హంతాయం విధి తత్తస్య వధోపాయో దురాత్మనః. సర్వే సమస్తమై సురై దేవతలచే ఏవ ఈ విధంగా ఉక్త చెప్పబడి బ్రహ్మదేవుడు చింతయిత్వా ఆలోచించి తతః ఆ తర్వాత అబ్రవీత్ నెమ్మదిగా. ఆయనకేం బాధ, అక్కడున్నాడు, ఆయన జోలికి రాబట్టే కనుక అన్నాడు. తస్య ఆ దురాత్ముడి అయిన రావణుడి యొక్క అయం ఈ వధోపాయం చంపడానికి ఉపాయం విదితగా తెలిసింది. హంత అంటే చంపడం అని కాదు మామూలు. హంత అంటే ఆహా, సినిమాల్లో కూడా డైలాగ్ ఎక్కడో పెట్టి. దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి వీడు ఎలా చేస్తాడు, ఏ విధంగా వాడి చావు రాసి పెట్టుంది, వాడి కోరిన వరాల్లో ఏమైనా వసగులున్నాయా అని ఆలోచించి వాడికి చంపడానికి ఒక ఉపాయం దొరికిందయ్యా, కంగారు పడక్కలేదన్నాడు దేవత. తేన గంధర్వ యక్షాణం దేవదానవ రక్షసాం అవధ్యోస్మీతి గాగుప్త తథేత్యుక్తంచ తన్మయా. తేన వాడి చేత గంధర్వ యక్షాణ గంధర్వులకు యక్షులకు దేవదానవ రక్షసాం దేవతలకు దానవులకు రాక్షసులకు అవధ్యత్వం చంపశక్యం కాని వాడన్ అస్మి అగుదును కాక ఇతి అని
వాక్ వాక్ ఉక్త పలకబడి మయా చ నా చేత కూడా తత్తది తథా అలాగే అవుతుంది అని ఉక్తం. వీడు దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష మొదలై వాళ్ళ ఎవ్వరి వల్ల నాకు తాగు రాకూడదని అడిగాడు. నేను కూడా ఆ మైకంలో ఓకే వాయస్ అన్నాను. దేవదానవ రక్షస ఎంత గంధర్వ యక్ష చేతుల్లో నాకు చావు లేకుండా వరం ఇవ్వమంటే నేను కళ్ళు మూసుకొని ఓకే అన్నా. నాకీర్తయదవజ్ఞాదాత్తద్రక్షో మానుషాంస్తథ తస్మాత్ మానుషాద్వధ్యౌ మృత్యుర్నాన్యోస్య విద్యతే. తతః రక్షక ఆ రాక్షసుడు అవజ్ఞానాత్ అనాదరం వల్ల తదా అప్పుడు మానుషాం మనుష్యుల నా అకీర్తయ మానవులు తుచ్చులు వాళ్ళేం చేస్తారు, వాళ్ళేం పీకుతారు అంటానే, వాళ్ళే నన్ను చెయ్యగలరు కనుక వాళ్ళు లైట్ తీసుకుందామని వాళ్ళ దోరికి పోకుండా మిగతా వాళ్ళ వల్ల సాగు లేకుండా అడిగాడు. అక్కడే వాడు సాగు తెచ్చుకున్నాడు. తస్మాత్ ఆ కారణం వల్ల సహా వాట్ మానుషాత్ మనుష్యుడి వల్ల వధ్య చంపదగినవ. వాడిని ఎవడైనా చంపాలంటే మనిషి అయ్యే ఉండాలి, ఇంకొక రకంగా ఎవడు చంపదు. అస్యా వాడి అన్య మరొక మృత్యు మరణ కారణం నా విద్యతే లేదు. అప్పుడు ఆ రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరంతో తేలికతో మనుషులేం చెయ్యలేరు అనే ఒక భావంతో వాడిని మనుషుల్ని మినహాయించి అందరినీ అడిగాడు. కనుక వాడు మనుష్యుల చేతిలోనే చస్తాడు. అదొక మరణోపాయం, అంతకంటే ఇంకొకటి లేదు. ఏతత్ శ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతం దేవా మహర్షయా సర్వే ప్రహుష్టాస్తే భయం తథా భవం తథా. తదా అప్పుడు బ్రహ్మణ బ్రహ్మచేత సముదాహృతం బ్రహ్మ చెప్పడం ఏతది ఈ ప్రియమైన వాక్యాన్ని శ్రుత్వా విని తే దేవ ఆ దేవత మహర్షయన్ మహర్షి సర్వే అంతా ప్రహుష్టా. అబ్బా ఇవాళకు ఒక ఉపాయం దొరికిందిరా అని గుండె మీద చెయ్యేసుకొని ఆనందపడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ ప్రియవాక్యాలను విని దేవతలు మహర్షులు అందరూ చాలా ఆనందం సంతోషం. ఏతస్మిన్నంతరే విష్ణురూపయతో మహద్యుతి శంఖచక్ర గదా పాణి పీతవాసా జగత్పతి. ఏతస్మిన్ ఈ అంతరే అవకాశంలో అంటే ఈ సమయం మహద్యుత్ గొప్ప కాంతి కలవాడు శంఖచక్ర గదా శంఖచక్రాది ఆయుధాలు ధరించినవాడు పీతవాహ వాస పట్టుబట్ట కట్టుకున్నవాడు జగత్పిత జగత్తుకు ప్రభువై విష్ణువు ముప్పయ్యాత. ఏదో కొంపముడికి ఆలోచన చేస్తున్నారు, నా సహాయం ఏమైనా కావాల్సి వస్తుందేమని గబుక్కన వాలేశాడు విష్ణువు. ఇంతలో గొప్ప కాంతి గలవాడు జగత్ ప్రభు విష్ణువు శంఖచక్ర గదాహస్తుడై పీతాంబరధారి అయి అక్కడికి వించేశాడు. బ్రాహ్మణాచ సమాగమ్య తత్రతస్థౌ సమాహిత తమబ్రువన్ సురా సర్వే సమభిస్తూయ సన్నతాః. బ్రాహ్మణ బ్రహ్మతు సమాగమ్య కలిసి తత్ర అక్కడ సమాహిత ఏకాగ్రచిత్తుడై తస్థౌ ఉండ సురాః దేవత సర్వే అంతా సన్నతాః నమస్కరింపబడిన వాళ్ళై తం అతని సమభిస్తూయ స్తుతించి అబ్రువన్ ఇలా పలికారు విష్ణుమూర్తి. విష్ణువు బ్రహ్మ కలిసి మౌనంగా నిలబడి అప్పుడు దేవతలంతా నమస్కరించి స్తుతించి విష్ణువుతో ఇలా మొరబెట్టారు. వాం దియోక్షామహే విష్ణు లోకానాం హితకాం యజ రాజ్ఞో దశరథస్వ అయోధ్యాధిపతి ప్రభో ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు తిస్రుషు శ్రీ హ్రీ శ్రీ కీర్త్యుపమాసు చ విష్ణో పుత్రత్వమాగచ్చ
కృతాత్మానం చతుర్విధం. ఓ విష్ణు, విష్ణుమూర్తి, లోకానాం లోకాలయ హితకామ్యయ, మంచి చెయ్యటం మీద కోరిక వాం నిన్ను నియోక్షామహే, మేమంతా నీకు పవర్స్ ఇస్తున్నాం, నిన్ను నియమిస్తున్నాం. విష్ణు, ఓ విష్ణు, త్వం నువ్వు అయోధ్యాధిపతి, అయోధ్యకు అధిపతి, ప్రభో రాజు, ధర్మజ్ఞస్య ధర్మాలు ఎరిగినవాడు, వదాన్యస్య ఔదార్యవంతుడై, మహర్షి సమతేజ, మహర్షులతో పాటు సమానమైన తేజస్సు కలిగినవాడు అయిన తస్య దశరథస్య రాజు, దశరథ మహారాజు శ్రీ శ్రీ కీర్తి ఉపమాస్, శ్రీ శ్రీ కీర్తి అనే దక్షపుత్రికల సమానమైన తృప్తిసృష్ ముగ్గురైన భార్యలయన్ ఆత్మాన తన చతుర్విధం 4 విధాలైన వాడినిగా కృత్వా చేసి పుత్రత్వాన్ని ఆగచ్చ పొందవయ్యా, నా కోరిక అది. ఓ విష్ణు, లోకాలకు హితం చెయ్యటానికై నిన్ను ఒక కార్యానికి నియోగిస్తున్నాం, అపాయింట్ చేస్తున్నామంటే లోక అయోధ్యాధిపతి దశరథు ధర్మజ్ఞు, ఔదార్యవంతు, మహర్షి వంటి తేజస్సంపన్ జగత్సత్ప్రభువు కూడా నువ్వు 4 విధాలుగా ఏర్పడి శ్రీ శ్రీ కీర్తి వాళ్ళ రూపాలు. ఈ విషయం విశ్వనాథ గారే పట్టుకొని బాగా రాశాడు, వీళ్ళెవరు రాయలే. ఆ కల్పవృక్షం అంటే 3 భార్యలకు పుత్రుడుగా వాళ్ళకి నువ్వే అవతరించాలి, నువ్వే వాణ్ణి చంపాలి. తత్తత్వం మానుషో భూత్వా ప్రబుద్ధం లోకకంటకం అవధ్యంతైతరైర్విష్ణో సమరే జహి రావణ్. విష్ణో, ఓ విష్ణు, త్వం నువ్వు తత్ర దశరథ భార్యలయ మానుష, మనుష్యుడిగా భూత్వా పుట్టి ప్రవృద్ధం పెరిగిపోతుంది లోకకంటక, లోకానికి ఇబ్బంది, కంటకం గుళ్ళుగా మారి వాడై దైవతై దేవతలచే అబద్ధం చంపటానికి శక్యం కానివాడై రావణుడు సమరే యుద్ధంలో జహి చంపేయాలయ్యా, నీకే ఇచ్చాం పవర్ ఆఫ్ పట్ట అన్న. విష్ణు, నువ్వు ఆ దశరథ భార్యలలో మనుష్యుడిగా జన్మి మితిమీరిపోతున్నవాడు, లోకకంటకుడు అయినటువంటి దేవతల చేత చంపటానికి అశక్యుడైన రావణుని యుద్ధంలో మానవ జన్మ ఎత్తి చంపారు. నహి దేవాంశ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోచ్ఛేకేన బాధతి. సహ మూర్ఖ, మూర్ఖుడైన రాక్షసుడై రావణ దేవాంశ్చ దేవతలు, గంధర్వాన్ గంధర్వుల, సిద్ధాంశ్చ సిద్ధుల, మునిసత్తమాన్ మునిశ్రేష్ఠుల, వీర్యోచ్ఛేకేత్ వీర్య గర్వంచేత్ బాధతే బాధిస్తున్నాడు కదయ్యా. మూర్ఖుడైన రాక్షసుడైన రావణుడు వీర్యమదం చేత బలగర్వం చేత దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిశ్రేష్ఠ ఒకళ్ళనే అందరినీ బాధిస్తుంది. ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిరహింసితా. తతః ఆ పరాక్రమ గర్వం వల్ల తేన క్రూరేణ క్రూరుడై ఋషయశ్చ ఋషుల తథా అంతేకాక నందనవనంలో క్రీడంతా క్రీడిస్తున్న ఆడుకుంటున్న గంధర్వ అప్సరథ గంధర్వలను అప్సరసలను హింసితా హింసింపబడుతున్న వాళ్ళని కూడా హింస పెడుతుంది. ఆ క్రూరుడు ఋషులను మునులతో పాటు నందనవనంలో విహరించేటువంటి గంధర్వ అప్సరసలు కూడా
వాళ్ళని కూడా హింసిస్తున్నాడు క్రూరంగా బాధకు. వధార్హం వయమామాయాత్ ఆస్తస్య వై మునిభిః సవనః సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. వయం మేం సిద్ధగంధర్వయక్షాశ్చ, సిద్ధుడు గంధర్వుడు యక్షులు మునిభి సహా మునులతో తస్యా వాడి వధార్హం సావు కోసం అయాతాహ వచ్చున్నాం. మేమంతా ఇంతమంది మీటింగ్ పెట్టామంటే కారణం అది. తతః ఆ కారణం చేత స్వామిని శరణం గత, శరణు కోరుతున్నావయ్యా. ఇంతమంది అడిగితే నువ్వు కాదనకూడదు కదా. కనుక గంధర్వ యక్ష కిన్నర కింకుశాలు మేము మునులతో కలిసి నిన్ను వేడుకోవటానికే ఇక్కడికి వచ్చాం. కనుక మేమంతా నిన్ను శరణు కోరుతున్నాం. త్వం గతి పరమాదేవ సర్వేషాం సహ పరంతప వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు. పరంతప శత్రువులను బాధించే దేవా ఓ విష్ణు మహోత్తి, త్వం నువ్వు మహా సర్వేషాం మాకందరి పరమా శ్రేష్టమై గతి, నువ్వే మా గతి అయినవ. దేవశత్రువుణ రాక్షసుల వధాయ సంహారం కోసం నృణాం లోకే మనుష్య లోకంలో మనః మనస్సును కురు చేయి. నాగులు ఎక్కడో మంచి దేవతల్లోనూ గంధర్వుల్లోనూ పుట్టాలి, ఈ మానవ లోకంలో ఎట్టా పుట్టానురా బాబు అనుకోకుండా మానవ లోకంలోనే నువ్వు ఉద్భవించాలి. వాణ్ణి ఓ శత్రు వినాశగా నువ్వే మాకు అందరికీ అత్యుత్తమమైన గతి. రాక్షస సంహారం కోసం భూలోకంలో పుట్టమని, నరలోకంలో జనించమని నిశ్చయంగా మేము కోరుతాం. దేవముక్తస్తు దేవేశో విష్ణు త్రిదశ పుంగవ పితామహ పురోగాంస్తాన్ సర్వలోక నమస్కృత అబ్రవీత్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మ సంహితాన్. త్రిదశ పుంగవ, త్రిదశుడు అంటే ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉండేవాడు. దేవతలలో శ్రేష్ఠుడు, సర్వలోక నమస్కృత, సర్వలోకం చేత నమస్కరింపబడినవాడు. దేవేశ దేవతలకు ప్రభు విష్ణు విష్ణు ఏవం ఈ విధంగా ఉక్త పలకబడినవాడు అంటే విష్ణువుని ఉద్దేశించి వీళ్ళు చెప్తాయి. సమేతాన్ అక్కడ కలిసినవాడు, ధర్మ సంహిత ధర్మంతో కూడినవాడు, పితామహ పురోగ బ్రహ్మ మొదలైన వాళ్ళని ముందు పెట్టుకొని తాన్ సర్వ ఆ సమస్తమైన త్రిదశాన్ దేవతలను గురించి అబ్రవీత్ వీళ్ళందరితో విష్ణుమూర్తి అంటున్నాడని అర్థం. దేవతల ప్రభు, దేవతాశ్రేష్ఠ, సర్వలోకం చేత నమస్కరింపబడ్డవాడు, మడేవాడు విష్ణు అయిన విష్ణు. ఈ విధంగా ప్రార్థింపబడి ధర్మాన్ని అనుసరించే వాళ్ళై అక్కడికి చేరిన బ్రహ్మాది దేవతలందరితో వాళ్ళని ఉద్దేశించి ఇలా ఒక అభయ వచనం పలికాడు. ఏం పలికాడు? భయం చలిత భద్రం మోహితార్థం యుధి రావణ సపుత్ర పౌత్రం సామాచ్యం సమిత్ర జ్ఞాతి బంధనాన్ హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయాపకం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వక్ష్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం అన్నారు. భయాన్ని క్షేదత వదిలిపెట్ట, భద్రం క్షేమముగా వహామీయ హితార్థం హితం కోసం సపుత్ర పౌత్రాదుల అంటే కొడుకులు మనవళ్లతో, సామాత్యం అమాత్యులు మంత్రులతో, సమిత్ర జ్ఞాతి బాంధవం మిత్రులతో, బంధువులతో, జ్ఞాతులతో కూడా క్రూరం క్రూరు దురాత్మానం దుష్ట స్వభావం కలవ
దేవర్షీణాం దేవతలకు ఋషులకు భయాన్ని కలిగించేవాడు అయిన రావణుడు యుద్ధంలో హత్వా చంపి ఇమాం ఈ పృథ్వీం భూమి పాలిస్తూ దశవర్ష సహస్రాలు 10,000 సంవత్సరాలు దశవర్ష శతాని చ 10,000 సంవత్సరాలు మనుష్య లోకంలో వచ్చామి ఉంటానే. భయం వదిలిపెట్టండి అయ్యా, మీకు క్షేమం అయ్యే మాట చెప్తా వినండి. మీ హితం కోసం నేను క్రూరుడు దురాత్ముడు దేవతలకు మీకు ఋషులకు భయం కలిగించేవాడు అయ్యి రావణుని పుత్ర పౌత్ర అమాత్య మిత్ర జ్ఞాతి బంధువర్గంతో యుద్ధంలో సంహరి 11,000 సంవత్సరాలు 11,000 మత్స్యలోకంలో నివసించి ఈ భూమిని పాలిస్తా. ఏవం దత్తావరం దేవానాం విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమి మధాత్మజ. ఆత్మవాన్ ఉత్తమ బుద్ధి కలవాడే విష్ణుమూర్తి విష్ణుదేవ్ దేవానాం దేవతలం. ఏవం ఈ విధంగా వరాన్ దత్వా అధ ఆ తర్వాత ఆత్మనః తన మనుష్య లోకంలో జన్మభూమి అవతరించటానికి తగిన స్థానాన్ని గురించి చింతయామాస ఆలోచి ఎక్కడ పుట్టాలి. బుద్ధిమంతుడైన విష్ణుదేవుడు సకల దేవతలకు ఈ విధంగా వరాలిచ్చి తాను మనుష్యలోకంలో అవతరించడానికి తగిన ఏ స్థానం బాగా ఉంటుందో ఆలోచి. తతః పద్మపలాశాక్ష కృత్వా తుమానం చతుర్విధం పితరం రుచయామాస తదా దశరథం రూపం. తతః ఆ తర్వాత పద్మపలాశాక్ష పద్మపు రేకుల వంటి కళ్ళు గల విష్ణు తదా అప్పుడు ఆత్మానం తన చతుర్విధం 4 విధాలు కృత్వా చేసుకొని దశరథం రూపం దశరథ మహారాజు పితరం తండ్రినిగా రోచయామాస ఇష్టపడి. ఎక్కడ ఎందుకు అయోధ్యలో దశరథుడు ఉన్నాడు కదా, ఆయనకు కొడదామనుకు. అప్పుడు పద్మాల రేకుల వంటి కళ్ళు కల విష్ణు అప్పుడు తనను 4 విధాలుగా విభజన చేసుకొని దశరథుడిని తండ్రిగా చేసుకోవటానికి ఇష్టపడి. తతో దేవా సగంధర్వాసరుద్రా అప్సరోగణ స్తుతిభిర్దివ్యరూపాభిస్తుర్మధుసూదన. తతః తర్వాత సగంధర్వా గంధర్వులతో కూడి సరుద్రాహ రుద్రులతో కూడి అప్సరోగణ అప్సర స్త్రీలతో సముదాయంతో కూడి దేవ దివ్యమైన రూపం కల స్తుతిభి స్తోత్ర పాఠాలయ మధుసూదన మధువనే రాక్షసుణ్ణి చంపాడు. విష్ణువన మధుసూదన ఎందుకని ఒక రాక్షసుణ్ణి చంపాడు కనుక ఇప్పుడు వీళ్ళందరినీ లేపేస్తాడనే అర్థం. అది కవి వాక్ అంటే అర్థం. మధువనే రాక్షసుణ్ణి చంపిన విష్ణు స్తుతించారు. అప్పుడు దేవత గంధర్వుడు రుద్రుడు అప్సరస స్త్రీగణాలు దివ్యాలైన స్తోత్రాలతో విష్ణుమూర్తిని ఎవరిని మధుసూదనుడైన విష్ణుమూర్తిని స్తుతించారు. సముత్థం రావణముగ్ర తేజసం ప్రబుద్ధ దర్పం త్రిగతేశ్వరద్విషం విరావణం సాధు తపస్వి కంటకం తపస్వినాముద్ధరతం భయావహ. ఉద్ధతం విజృంభించిన వాడు ఉగ్ర తేజస భయంకరమైనటువంటి పరాక్రమం కలవాడు. ప్రబుద్ధ దర్పం వృద్ధి పొందిన గర్వం కలవాడు. త్రిదశేశ్వర ద్విష దేవేంద్రుణ్ణే ద్వేషించేవాడు. తపస్వీ కంట మహర్షులకు కంటకప్రాయమైన తపస్వినా మహర్షులు భయావహం భయం కలిగించేవాడు అయిన తం ప్రసిద్ధుడై రావణు సాధు చక్కగా
ఉద్ధర నిర్మూలిస్తాను. భయంకరమైన పరాక్రమం గల నిర్మూలించు అని. పరాక్రమం గల రావణుడు వృద్ధి పొందిన గర్వంతో విజృంభిస్తున్నాడు. ఇంద్రుడినే ద్వేషిస్తున్నాడు. లోకాలకంతా కంటకుడైపోయాడు. మునులను బాధిస్తున్నాడు. వాళ్ళందరికీ భయహేతువైన వాడి పీచాన్ని నువ్వు అణచగొట్టాలి. త్వమేవ హత్తా సబలం స్వబాంధవం విరావణం రావణమగ్ర్య పౌరుషం వర్లోకమాగచ్చ గతజ్వరశ్చిరం సురేంద్రగుప్తం గతదోషకల్మషం. इच्छार्षे श्रीमद्रामायणे आदिकाव्ये बालकांडे पंचदश सर्ग 15వ सर्ग బాలకాండ అవుతారు. సబలం సైన్యంతో కూడినవాడు, సబాంధవ బంధువులతో కూడినవ, విరావణ్ లోకాలను ఏడ్పించేటువంటి, అగ్ర్య పౌరుషం శ్రేష్టమైన పౌరుషం కలవ. తం ఏవ ఆ రావణుని హత్వా చంపేసి శరం చాలా కాలం గతజ్వర, జ్వరం అంటే వ్యధ బాధ, పోయిన జ్వరం కలవాడవే సురేంద్రగుప్త దేవేంద్రుడి చేత రక్షింపబడిందై గత దోష కల్మష పోయిన దోషాలు కల కల్మషాలు కల స్వర్లోకం స్వర్గలోకాన్ని గూర్చి ఆగచ్చారా. గొప్ప పౌరుషం పరాక్రమం కలవాడు, లోకాలను ఏడ్పించేవాడు అయిన రావణుని సైన్య బాంధవాది సహితంగా చంపేసి చాలా కాలం పాటు ఏ చింతలు లేని వాడవై దేవేంద్రుడి చేత రక్షింపబడింది. దోషాలు కాని పాపాలు కాని లేనిది అయిన స్వర్గానికి తిరిగి రా. సురేంద్ర గుప్తం అనే దాన్ని సురేంద్ర ప్లస్ గుప్తం అని విడదీసి సురేంద్ర స్వరశ్రేష్ఠుడ, గుప్తం రహస్యమైంది, శరం పురాతనమైంది అయిన స్వర్లోకం వైకుంఠాన్ని, స్వర్గం కాదు ఇక్కడ స్వర్లోకం వైకుంఠాన్ని ఆగచ్చ. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావో కిందకి మళ్ళా అక్కడికి వచ్చాయి అది కొందరి వ్యాఖ్య. విష్ణువు వైకుంఠవాసి అని ఈ ఘట్టంలో రామాయణంలో ఎక్కడా చెప్పలేదుట పుల్లెలవారంటూ. కలిగి ఇవన్నీ అర్వాచీనాలైన సంప్రదాయాలు, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వాయించేస్తున్నాడని పాపం ఆయన బాధపడుతూ రేపు 16వ సర్గలోకి మనం ప్రవేశిస్తాం.